అప్పటి వరకు శ్రీనివాస్ అనేది డాడీ శ్రీనివాస్ అయిపోయారు. అది మీరు మార్చుకుందేనా? అది నేను పెట్టుకోలేదు. ఆ! ఒకసారి చిరంజీవి గారు అన్నపూర్ణలో షూట్ అవుతుంది. ఒక సినిమాకి వెళ్ళాం. వెళ్తే అప్పటికి రాసుండాను. సీమసింహం కూడా రాంప్రసాద్ గారిని డాడీలో ఎవరో కొత్త కుర్రోడు రాశాడంట బాబు. బాలయ్య బాబు గారితో చెప్పారంట. అది మాస్ సాంగ్ ఆయనతో దానిలో కూడా మాస్ వర్డ్స్ బాగుంటాయి. ఒకసారి అంటే పిలిసిమ్మ అని పిలవండి అన్నారట. మణిశర్మ గారితో చెప్తే ఒక మాస్ సాంగ్ ఏమన్నా ప్లాన్ చేయనా సార్ బయట అంటే చేయండి బాగుంటాయండి. నన్ను పిలిపించారు రాంప్రసాద్ గారు. ఓకే. పిలిపించి డాడీలో సాంగ్ చాలా బాగుంది విన్నాం అందరం. మనకు బాలయ్య బాబు గారు అంటే తెలుసు కదా, నీకు ఫుల్ మాస్ ఉంటుంది. మాస్లో తెలంగాణ స్లాంగ్ కావాలి, దానిలో ఏమన్నా ఉందంటే నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నా. అది ఒక సాంగ్ ఉంది సార్, బాలయ్య బాబు గారు దృష్టిలో పెట్టుకుని రాసుకుని పెట్టుకున్నాను నేను, వినిపి అన్నారు. అంటే అది పోరి హుషారు గుందిరు అయితే మోరుందిరు, శారీ సూపర్ గుందిరు పైటేమో బారుందిరు, అర్రారా మజమ్మికుంటా రాతిరంతా మేలుకుంటా, రింగే పెట్టేసుకుంటా రాజులాగా చూసుకుంటా, పళ్ళు పాలన్నీ తాగి పాట కచ్చెరేసుకుంటా, పోరి హుషారు గుందిరు హైటేమో ఆరుందిరు. అది వినిపించాలనే రాంప్రసాద్ గారికి నాకు చాలా బాగుంది, ఒకసారి బాలయ్య బాబు గారికి వినిపిద్దాం, చంద్రబాబు నాయుడు గారు హౌస్లో షూట్ జరుగుతుంది, ఓకే అక్కడికి వస్తారా మీరు రండి అంటే వెళ్ళాం. ఆ టైంకి వెళ్తే బాలయ్య బాబు గారి దగ్గర వెళ్ళంగానే ఆయన ఎంపటే కొబ్బరి నీళ్ళు తాగండి అన్నారు. తాగాను. కూర్చోండి పాడండి అన్నారు. పాడిన ఎంపటే చాలా బాగుంది తెలంగాణ ఫోక్. నాకు లిరిక్ సరిగా అర్థం కాలేదు కానీ ట్యూను ఇదంతా బాగుంది, నాకు లిరిక్ ఒక్కసారి చెప్పండి అన్నాడు. రారా మా జమ్మికుంటా రాత్రిరంతా మేలుకుంటా, రింగే పెట్టు. రింగా నాకు లింగు అంటే అన్నట్టు ఉంది నాకు అని వాడికి విడదీసి చెప్పాను అనమాట. రారా మా జమ్మికుంటా రాత్రిరంతా మేలుకుంటా, రింగే పెట్టేసుకుంటా రాజులాగా చూసుకుంటా, పళ్ళు పాలన్నీ తాగి పాట కచ్చెరేసుకుంటా అని. అది బాబు గారు ఇదే అని చెప్పాను. ఓకే నాకు అదని. అప్పుడు ఆయనకి ప్రతి లిరిక్ అర్థం మీనింగు చెప్పి ఆయన చేస్తే బాగుంది అన్నారు. వెంపటే మణిగారి దగ్గర పంపించేశారు మెడ్రాస్. మళ్ళీ అక్కడే సాంగ్ ఓకే చేసి అట్లా రాంప్రసాద్ గారు డాడీలో పాట 3-4 సార్లు విని చాలా బాగుంది శ్రీనివాస్, మనకు కూడా ఇది అని చెప్పేసి ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఓకే. తర్వాత ఎంపటే చెన్నకేశ్వరరెడ్డి మళ్ళీ ఎంపటే. అవును. అయితే ఇక్కడ ఈ పేరు మార్చడానికి పేరు ఎవరు, చిరంజీవి గారు మార్చారా? చిరంజీవి గారు కాదు. ఎవరు ఈ పాట రాసిందంటే అదే డాడీ రాశాడు కదా శ్రీనివాస్, డాడీ శ్రీనివాస్ అని. అట్లా ప్రెస్ మీట్లో కూడా డాడీ ఏ శ్రీనివాస్ అంటే డాడీ శ్రీనివాస్ అని అట్లా పడిపోయింది. అది నాకు తెలియకుండానే డాడీ శ్రీనివాస్ అని, డాడీ పాట రాసిన శ్రీనివాస్ అని ఇవన్నీ చెప్పలేరు కదా. ఆ డాడీ శ్రీనివాస్ మన శుభలేఖ సుధాకర్ గారు, ఆగుతి ప్రసాద్ గారు అన్నట్టు అట్లా పడిపోయిందా? అంటే ఎవరు ఒకరు నామకరణం చేయాలి, నామకరణం ఎవరు చేయలేదు. అట్లా ఫస్ట్ అరవింద్ గారి దగ్గర సార్ అందరూ ఇట్లా పిలుస్తున్నారు అంటే పిలిపించుకోవా బాగుంది కదా అన్నారు ఆయన, అరవింద్ గారు. ఇక అట్లా ఆయన దగ్గర మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి కదా మనం అని ఇక డాడీ శ్రీనివాస్ అండి. ఆ డాడీ అనే నాకు ఒక పెద్ద బహుమానం, పెద్ద కిరీటం లాంటిది అది. దాని ముందు నా ఉట్టి శ్రీనివాసు ముందు ఒక గట్టి డాడీ అనే ఒక పదం, ఒక పవిత్రమైన పదం, దాంతో నన్ను సంబోధిస్తూ నా పూర్వజన్మ సుకృతం. చెన్నకేశ్వరరెడ్డి తర్వాత మళ్ళీ వర్షన కళ్యాణ్ రామ్ గారు ఇట్లా సినిమాలు చేసుకుంటూ తర్వాత జేడి చక్రవర్తి, తర్వాత ఇందిరమ్మ, విజయశాంతి గారిది, ఉదయ్ కిరణ్ గారిది అప్పుడు జోడీ నెంబర్ 1 రైట్. అట్లా రాసుకుంటానే పోయాం. ఈ రాసుకునే అప్పుడే సీమసింహం ప్రివ్యూ షో చూసి సీమసింహం గురించి చెప్తాను, ఎందుకంటే బాలయ్య బాబు గారు అది స్వీట్ మెమరీస్ నాకు. ఆయన ఫోన్ ద్వారా ఆయన కంఠం నా ఫోన్లో వినటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన అంత పెద్ద అగ్ర హీరో. మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక 2 కళ్ళు. చిరంజీవి గారు అయితే ఒకటి, బాలకృష్ణ గారే మనకి చెప్పుకుంటాం. మార్చారా? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటారు, అది మార్చారా మళ్ళీ మీరు?
ఇప్పుడు ఇప్పుడు కదా లేటెస్ట్ ఇప్పుడు లేదు అంటే ఓకే. రెండో తరం సార్ అది. ఓకే ఓకే అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ గారు కృష్ణరాజు గారు ఆ నలుగురు ఎట్లాగో ఓకే ఓకే చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ఓకే ఇట్లా వాళ్ళు ఇప్పుడు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఇప్పుడు ఆ రెండు కళ్ళుకి రాశాను నేను. చిరంజీవి గారు ఎప్పుడు కనపడ్డా శ్రీనివాస్ ఎలా ఉన్నారు, పిల్లలు బాగున్నారా, మిసెస్ అందరు బాగున్నారా అని ఆప్యాయతకు మాట్లాడతారు ఇప్పుడు కూడా. ఓకే బాలయ్య బాబు గారు సీమసింహం ప్రివ్యూ షో చూసి నంబరు అడిగి తీసుకుని మన సంటి గారు వాళ్ళు ఇచ్చారంట ఆ నంబరు అడిగి తీసుకుని నాకు ఫోన్ చేయటం అనేది నాకు నిజంగా అది ఒక స్వీట్ మెమరీస్. నేను బతికున్నంత కాలం నాకు వాళ్ళిద్దరూ ఆ మాట ఆప్యాయత అది నాకు ఇక్కడ మనసులో ఉంది. వాళ్ళు నిజంగా అంత పెద్ద అగ్ర హీరోలు నాతో అలా ఒక చిన్న రైటర్తో అలా మాట్లాడతామంటే అది ఎవరికి దక్కన గౌరవమే నాకు. అవును అవును అది నాకు దేవుడు వాళ్ళ రూపంలో నాకు ఇప్పుడు కూడా బాలయ్య బాబు గారు ప్రివ్యూ షో చూసి సీమసింహం ఫస్ట్ లారెన్స్ మాస్టర్ గారికి ఫోన్ చేశారంట. లారెన్స్ గారికి చేసి కొరియోగ్రాఫ్గానే అంతా ఆయనకి చాలా బాగుందని కంగ్రాట్ చెప్పి తర్వాత నాకు ఫోన్ చేసాము. లారెన్స్ మాస్టర్ గారి తర్వాత మీకు చేస్తున్నాను ఫోన్ అంటే సార్ ఇది ఒకటి చెప్పాలి ఇక్కడ. బాలకృష్ణ అనే ఒక నా మిత్రుడు ఉండేవాళ్ళు ఆర్టీసీ ఎక్స్ రోడ్. ఆయన ఎప్పుడూ నాకు ఒక సిలిండర్ ఇచ్చారు బాలకృష్ణ అనే అతను. ఆ బాలకృష్ణ అంటే ఎప్పుడు ఆయన నంబరు ఫీడింగ్ లేదు, వెళ్ళిపోయింది, ఆ నంబరు డిలీట్ అయిపోయింది ఎట్లాగో. నేను బాలకృష్ణ గారు ప్రివ్యూ థియేటర్ నుండి ప్రసాద్ ల్యాబ్ నుండి ఇట్లా ఫోను నేను బాలకృష్ణ మాట్లాడుతున్నా అని ఆయన అంటే బాలకృష్ణ అనగానే నా మిత్రుడు ఈ ఆర్టీసీ ఎక్స్ రోడ్ సిలిండర్ అడుగుతాడేమో అనుకున్నా నేను. నాకు సిలిండర్ ఇచ్చారు అప్పుడు నాగరాజు గారు ఒక ఆయన, ఈయన బాలకృష్ణ గారు. అయితే వాళ్ళు సిలిండర్ గురించి ఫోన్ చేశాడు అంటే చెప్పు అని నేను అన్నా ఇట్లా. అంటే నేను హీరో బాలకృష్ణని మాట్లాడుతున్నాను. బాబు గారు నమస్కారం బాబు గారు ఇదే నేను సీమసింహలో రాశారు కదా సాంగు, అది చాలా బాగుంది, ఇప్పుడే ప్రివ్యూ చూసి వస్తున్నాము, మీ సాంగ్ చాలా హైలైట్ ఇదని చెప్పి ఆయన అనటం అది నిజంగా ఇప్పుడు కూడా ఈ కళా నిజం అనిపిస్తుంది. ఆయన ఒక చిన్న రైటర్కి ఫోన్ చేయటం ఏంటి. అది కాకుండా ఈ సాంగ్ రాసిన తర్వాత కరెక్ట్గా 1 వీక్కి ఆయన మేనేజర్ గారు ఫోన్ చేశారు నాకు, బాలయ్య బాబు గారు మేనేజర్, డాడీ శ్రీనివాస్ అనే అతన్ని రమ్మానండి అంటే ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడే చెక్ పోస్ట్ కాడ, జూబ్లీ చెక్ పోస్ట్ ఫైల్ తీసుకుని వెళ్ళాను. నేను వెళ్ళే వరకు బెల్లంకొండ సురేష్ గారు వాళ్ళు అంతా ల్యాండ్లో కూర్చొని ఉన్నారు. ఇక నన్ను రండి అన్నారు. ఆయన లోనకి తీసుకెళ్తాను. ఇక చెప్పులు బయట ఇడిసేసి ఫైల్ పట్టుకుని భయంగా, ఎందుకంటే ఆయన ఇల్లు ఒక చిన్న రైటర్ని ఇల్లు చూస్తాం అనేది బహుశా నేనేమో చెప్పలేం. రమ్మన్నారు. రమ్మంటే ఇట్లా ఫైల్ తీసుకుని వెళ్తాం. ఇట్లా వెళ్తూ ఇట్లా తిరిగారు. మళ్ళీ అక్కడ పెద్ద సాయిబాబా ఫోటో ఉంటుంది, ఆయన ఇట్లా తిరిగి ఇట్లా దండం పెట్టుకుంటే నేను కూడా తిరిగి దండం పెట్టుకున్నా. అట్లాగే వెళ్ళారు. కూర్చోండి అన్నారు సోఫా మీద. భయంగా నిలబడ్డా. బాబు గారు కూర్చోండి అన్నారు అంటే కూర్చున్నా. భయంగా ఆ సోఫా పాము ఇట్లా కూర్చోగానే కిందకి వెళ్ళిపోవటం నాకు కంఫర్టబుల్గా లేదు. అయినా కానీ ఆయన కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత వసుంధర మేడం ఒక స్ట్రేలో పూతరేకులు ఉన్నాయి, పూతరేకులు కాజాలు అవన్నీ స్ట్రేలో తీసుకుని వాటర్ అవి తీసుకుని మెట్ల నుండి దిగుతున్నారు. ఆవిడ సోఫాలో ఉండాను. ఆవిడ మేము లేవంగా వచ్చారు. రాగానే అమ్మ నమస్కారం అండి అంటే అక్కడ స్టైల్ పెట్టారు. తీసుకోండి కాకినాడ కాజాలు చాలా బాగుంటాయి అని. అవి కాజాలు ఇట్లా భయంగా ఫ్రీగా ఉండండి అన్నారు. ఓకే బాబు గారు అని అవి తీసుకుని తినేటప్పుడు సార్ ఇట్లా అవుతాయి కాజాలు, ఇట్లా కొరికేటప్పుడు ఇట్లా అవుతాయి. భయంగా ఇట్లా దుడుచుకుంటున్నాను. చాలా నాకు భయంగా తిన్నా. ఒకటి దీన్ని తినండి అన్నారు ఆయన. కాజాలు అవన్నీ తిన్నాను, ఒక టీ తాగాను. మిమ్మల్ని పిలిపించిన కారణం ఏంటంటే సీడీలు చూపించారు. ఇవన్నీ నాన్నగారు హయాంలో చేసిన ట్యూన్లు రిజెక్ట్ చేసి కొన్ని పెట్టలేని పరిస్థితులు పెట్టలేదు.
ఆ ట్యూన్లకి లిరిక్ కావాలి నాకు ఓకే. అన్నారు. ఓకే బాబు గారు అన్న. మీకు ట్యూన్లు నేను సెలెక్టెడ్ ట్యూన్స్ చేసి లిస్ట్ అవుట్ చేసి మీకు పంపిస్తా. అవి రాయగలుగుతారా అన్న. రాస్తాం బాబు గారు అన్న. రాస్తారు మీరు కొంచెం జిమ్మికెళ్తో ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ట్యూన్లు చాలా బాగుంటాయి అన్నారు. ఆ ట్యూన్లు ఓకే అన్నాను. లేచి అందుకే పిలిపించాను మిమ్మల్ని. ఓకే అండి. ఓకే బాబు గారు అని ఇక బయటకు వచ్చేసాను. ఓకే. నేను పంపిస్తాను, మేనేజర్ మీకు ఫోన్ చేస్తాడని. ఇక తర్వాత ఇక ఫోన్ చేయలేదు. మధ్యలో ఇన్సిడెంట్స్ జరిగినాయి. తర్వాత ఇక బాబు గారిని కలవలేకపోయాను నేను. అక్కడ మాత్రం నాకు ఇంటికి వెళ్తాం, ఆయన ఫోన్ చేయటం అనేది నిజంగా నా అదృష్టం.